జమ్మికుంట మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్ గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమ సభాధ్యక్షులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు గురువర్యులు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా చుప్పదండి మాజీ శాసనసభ్యులు బొడిగ శోభక్క గారు, అదేవిధంగా పెద్దలు గురువర్యులు బాపు రాజయ్య గారు, అదేవిధంగా వేదిక మీద కూర్చున్నటువంటి అధిరాత్ర మహారాజులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మొన్న ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచులకు, అదేవిధంగా వార్డు సభ్యులకు, ఉప సభ్యులందరూ కూడా మా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు మరి హుజరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు జరినాయంటే ఈటల రాజేందర్ గారు ఎప్పుడు ఎవరు నిలబెట్టినా కానీ ఏనాడు ఓడిపోలే. ఎందుకంటే 2001 నుంచి మొదలుకుంటే 2024 ఎన్నికలు చూసినట్టయితే ఏ వ్యక్తిని నిలబెట్టినప్పుడు కూడా పక్కా గెలిపొందడం. కాబట్టి దీనికి అందరి కారణం ఈటల రాజేందర్ గారి యొక్క పనితనం కావచ్చు, అతని యొక్క ఆలోచన విధానం కాటు, ప్రజలు చొచ్చుకపోయే మనస్తత్వం ఉన్న ఏకైక నాయకులు పెద్దలు గౌరవనీయులు మరి ఈటల రాజేందర్ గారు. కాబట్టి మీ అందరికీ కూడా మరి అవకాశాలు వచ్చినాయి. ఎంతో మంది కష్టపడ్డప్పుడు కూడా ఒక్కొక్క గ్రామంలో 10 మంది 14 మంది పోటీ చేసినప్పుడు కూడా ఎవరో ఒకరు గెలిపారు. కాబట్టి ప్రజా మన్నలు పొందిన మీరు వ్యక్తులు కాబట్టి ప్రజా చొరవతోని మంచి పనులు చేయాలని కోరుకుంటూ, ఎందుకంటే సర్పంచ్ పీఠం అంటేనే ఒక ముళ్ళ కిరీటం. ఎందుకంటే ప్రతి పంచాయతీలు, ప్రతి సమస్యలు కూడా మీ వద్ద ఉంటాయి. కాబట్టి నిదర్శనంగా న్యాయంగా పనిచేసినట్టయితేనే మీరు ప్రజల వద్దకు మంచి పేరు చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడైతే ఏ రకంగా కష్టపడారో తప్పకుండా వచ్చే రోజులలో కష్టపడి పార్టీ నిర్మాణాన్ని రాబోయే ఎన్నికల్లో ఎవరు నిలబెట్టినప్పుడు కూడా మరి గెలిపించే బాధ్యత మరి యొక్క సర్పంచ్ల పైన, వార్డు సభ్యుల పైన ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా మరి ఈటల రాజేందర్ గారు ఒక 4 రోజులు ప్రచారం చేస్తేనే మరి హుజరాబాద్ నియోజకవర్గంలో గింత పెద్ద స్థానాలు వచ్చినాయి. ఒక వారం రోజులు 15 రోజులు ఇక్కడ కేటాయించినట్టయితే మరి ఇతర పార్టీలకు దిమ్మ తిరిగేది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నేత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈటల రాజేందర్ గారే. ఎందుకంటే గతంలో చేసిన నిర్మాణాలు కావచ్చు, గతంలో చేసిన అభివృద్ధి పనులు కాబట్టి మీరు అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మరి కొత్తగా కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు మరి వాళ్ళ యొక్క పనితనం తెలియదు. కాబట్టి ఈ రోజు ప్రతి పని మేమే చేసినాం అంటున్నారు. కాబట్టి దయచేసి మన అందరం చెప్పాలి, గతంలో మన నాయకుడు ఏం పని చేసిండు, మరి రాబోయే కాలంలో ఏ పని చేస్తాడని మనందరం కూడా ముందు తీసుకోవాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ముందుగా మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం.